పార్టీ ఆఫీస్ కు కేసీఆర్ సార్ వస్తుందని తెలిస్తే చాలబ్బా పెద్ద లీడర్ల కాంచెల్లి గల్లీ కార్యకర్తల దాకా శితం వచ్చి నిలబడతారు మొదలే. కార్ల సార్ వచ్చుడే ఆల్చం చుట్టూ రౌండప్ చేసి సీఎం సీఎం అని జోరుగా నినాదాలు చేసుకుంటా ముంగటికి కదలనిస్తే ఒట్టు. మొన్న చూడలే అందరిని జరుపుకుంటా ముంగటికి పోతానికి ఎంత తిప్పలైందో. ఇయాల కూడా బీఆర్ఎస్ భవన్ కి వచ్చిండు, చూద్దాం ఇప్పుడు ఏమైందో. సీఎం సీఎం నినాదాలు లేవు, కార్యకర్తల ఆత్రం లేదు. కారు దిగంగానే కండువ గప్పి లోపలికి తోలుకవేండ్రు అధ్యక్షుల వారిని. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మాత్రమే రానిచ్చిండ్రు అసెంబ్లీకి సంబంధించిన మీటింగ్ కాబట్టికే. సీనియర్లకు సుత పర్మిషన్ ఇయ్యలే. ఇదేం తెలవక ఉరుకొచ్చిన కార్యకర్తలను గేటు బయటనే ఆగబడితే ఎండలా వెనకకు మర్రివేయిండ్రు. రేపటికెళ్ళి అసెంబ్లీలా ఎట్లా కొట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎవలెంకొచ్చని అడగాలని సారు చెప్తాంటే సరే అని రాస్తున్నారు అందరికందరూ. ఇటు శాసనసభల అటు మండలిలా సర్కార్ను నిలదీయాలి, 6 గ్యారెంటీల మీద ప్రశ్నించాలని డిసైడ్ చేసిండు. నడిమిట్లా బువ్వ బిరేక్ తీసుకొని మళ్ళా అందుకున్నాడట కేసీఆర్ సారు. తెలంగాణ ఎట్లా తెచ్చింది, ఎట్లా డెవలప్ చేసింది, ఏం పథకాలు పెట్టింది, ఇప్పుడెట్లున్నది పొంటెల కమానం చెప్పి పొద్దుక ముంగట ఒడిపించిండు.